తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. నా గొర్రెలు నా స్వరం వినును అంటున్నాడు యేసు ప్రభు వారు చెబుతున్న ఈ మాటలు. నా గొర్రెలు నా స్వరము వినును అంటున్నాడు. తండ్రి అయిన దేవుడు కూడా నా గొర్రెలను నేను దొడ్డిలోనికి చేర్చుదును, మబ్బు దినమున వాటిని వెతికి సంరక్షిస్తానని మొన్న వాక్యంలో మాట్లాడుకున్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు, నా గొర్రెలు నా స్వరం వినును, అవి నన్ను వెంబడించును అంటున్నాడు. వాటిని నేను ఎరుగుదును అంటున్నాడు. కాబట్టి మనం ఆయన గొర్రెలుగా ఉందాము. ఆయన గొర్రెలుగా ఉండాలి అంటే ఆయన స్వరం వినాలి. ఆయన స్వరం విన్నప్పుడు దేవుడు మనల్ని ఆయన దొడ్డిలో చేర్చుకుంటాడు. ఆయన స్వరం విన్నప్పుడు మనం ఎక్కడ ఉన్నా కానీ, ఏ మూలనున్నా గొర్రెలు కాపరి పిలిచినప్పుడు వెంటనే గొర్రెల కాపరిని వెంబడిస్తాయి గొర్రెలు. మనం కూడా అలాగే చేస్తాం. ఆయన స్వరం ఎత్తి మాట్లాడిన వెంటనే మనము ఆయన దగ్గరికి వెళతాము, ఆయన్ని వెంబడిస్తాము. ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడని వాక్యంలో తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం ఆయన స్వరం వినే విధముగా మనం ఉండాలి. ఆయన స్వరం వినబడుతుంది. చాలా మందికి ఆయన స్వరం వినబడుతుంది. వాక్యం ద్వారా వినబడుతుంది, శబ్దం ద్వారా వినబడుతుంది, బోధన ద్వారా వినబడుతుంది. ఆయన స్వరము తప్పకుండా వినబడుతుంది. అది గ్రహించే మనసు ఎవరికి ఉంటుందంటే ఆయన వెంబడించే వారికే ఉంటుంది. ఆయన వెంబడించిన వారికే ఆయన స్వరము యొక్క మహిమ తెలుస్తుంది. ఆయన ఎప్పుడు మాట్లాడుతున్నాడో తెలుస్తుంది. ఆయన ఎలా మాట్లాడుతున్నాడో తెలుస్తుంది. వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడా తెలుస్తుంది. శబ్దం ఇచ్చి మాట్లాడుతున్నాడా తెలుస్తుంది. వాక్య ప్రకటన ద్వారా మాట్లాడుతున్నాడా తెలుస్తుంది. వాక్య ప్రకటన చేస్తూ ఉంటారు, చాలా మంది ఆరాధనలో పాల్గొంటారు, కానీ ఆ వాక్యం ఎక్కడో పోతుంది. వాళ్ళ మనసు ఎక్కడో ఉంటుంది. అలాంటి వారికి దేవుడు ఎలా మాట్లాడతాడు, ఆయన గొర్రెలకు ఎలా అంగీకరిస్తాడు? దేవుడు అంగీకరించడు కదా. మేము కూడా చాలా వేదన పడుతూ ఉంటాం. ఆరాధనలో పాల్గొన్న వారు కొంతమంది పక్క వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ పిల్లలు డిస్టర్బ్ చేస్తున్నా కానీ పట్టించుకునే విధంగా ఉంటారు కొంతమంది అయితే. కాబట్టి మనము ఆయన మాట వినాలి అంటే మనము ఆయన మాట మీద ఏకాగ్రత పెట్టాలి. ఆయన బోధ మీద ఏకాగ్రత చూపించాలి. ఆయన కొరకు మనం ఎక్కడ కూడుకున్నా ఆయన మనతో ఉన్నాడన్న ధ్యాసలో మనం ఉండాలి. నా గొర్రెలు నా స్వరం వినును అంటున్నాడు దేవుడు ఇక్కడ. ఆయన గొర్రెలుగా మనం ఉండి ఆయన స్వరం వినకపోతే మనం ఆయన ఎలా వెంబడిస్తాము? గొర్రెలు కాపరి గొర్రెలను వదిలేసి కొంతసేపు వాటిని మెయిన్ వదిలేస్తాడు. అది ఎక్కడో పొదల్లో చిక్కుకుంటుంది. గొర్రెలు కాపరి పిలుస్తాడు వాటిని తోలడానికి, ఇంటికి మళ్ళించడానికి పిలుస్తాడు. ఆ పిలిచినప్పుడు అతని స్వరం వినకపోతే ఆ పొదలో ఉన్నది పొదలోనే ఉండిపోతే ఎవరో దొంగ వచ్చి దోచుకుపోతాడు. ఇక్కడ కూడా అంతే. యేసు ప్రభు వారి స్వరం వినకపోతే దొంగ ఉంటాడు కదా, పొంచుకునే దుష్టుడు, వాడు దోచుకెళ్ళిపోతాడు. కాబట్టి యేసు ప్రభు వారి స్వరం వినాలి అంటే ఆయన నెరిగి ఉండాలి. ఆయన మాటలను మనము హృదయంలో భద్రం చేసుకోవాలి. ఆయన స్వరం ఎలాంటిదో మనము గ్రహించుకుని ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని ఎక్కడ ఉన్నా గానీ వెతికి పట్టుకుంటాడు. దారి తప్పినా గానీ వెతికి పట్టుకుంటాడు. పొదలో చిక్కుకున్నా వెతికి పట్టుకుంటాడు. ఇంకా శ్రమలనే బంధకంలో చిక్కుకున్నా వాటన్నిటి నుండి విడిపిస్తాడు దేవుడు. వెతికి పట్టుకుని మనల్ని ఆయన కాపాడు దేవుడుగా ఉన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 11లో నేను గొర్రెలకు మంచి కాపరిని అంటున్నాడు. మంచి కాపరి ఏం చేస్తాడు? గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును అని కూడా అంటున్నాడు. మన కోసం ఆయన ప్రాణం పెట్టాడని మనకు తెలుస్తుంది కదా. మనం వాక్యాలు చదువుతున్నాము, వింటున్నాము. చాలా విషయాల్లో యేసు ప్రభు యొక్క శిలువ మరణాన్ని మనము వింటున్నాము, ధ్యానం చేస్తున్నాము. మన కోసం ప్రాణం పెట్టే దేవుడని మనము గ్రహించగలిగినాము. కానీ ఆయన స్వరం విని ఆయన వెంబడించే వారంగా ఉంటేనే ఆ రక్షణానందంలో మనము కొనసాగగలుగుతాము. ఆ నిత్యానందంలో కూడా మనము కొనసాగగలుగుతాము. ఆయన గొర్రెగా ఉండి తప్పిపోతే మనకేమీ ప్రయోజనం ఉండదు. ఆయన గొర్రెగా ఉండి ఆయన స్వరం వినకపోతే మనకేమీ ప్రయోజనం ఉండదు. ఏ తప్పుల్లోనో ఏ పొదల్లోనో చిక్కుకుపోతే ఆ గొర్రె విడుదల పొందలేదు. కాబట్టి ఆయన స్వరం విన్నప్పుడు, ఆయన వెంబడించే వారముగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని కాపాడుతాడు. దేవుడు మనల్ని సంరక్షిస్తాడు.
ఇంకా దేవుడు మనల్ని ఆదుకుంటాడు. మరియు తన సొంత గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టిన దేవుని కంటే మరి ఇంకెవరున్నారు ఇక్కడ అని యోహాను సువార్తలోనే 10:14 అంటున్నాడు. తన సొంత గొర్రెలన్నిటిని వెదకి రక్షించును ఆయన అంటున్నాడు, వెదకి నడిపించును అంటున్నాడు, వాటిని వెలుపలికి తోలినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును అంటున్నాడు. అలాగే మన యేసు ప్రభు వారు మనకు ముందుగా నడుచును అంటున్నాడు. దొడ్డి నుండి వెలుపలికి తోలినప్పుడు వాటికి ముందుగా నడుచును అంటున్నాడు. మీరు ఇంట్లో నుండి బయటికి వెళ్ళినప్పుడు మీ ముందుగా దేవుడు నడుస్తాడు. మీరు ఇంట్లో నుండి బయటికి డ్యూటీకి వెళ్ళినప్పుడు మీ దేవుడు మీ ముందు నడుస్తాడు. మీరు ఏ పని మీద బయటికి వెళ్ళినా దేవుడు మీ ముందు నడిచిపోతూ మీకు మార్గం సరళం చేస్తాడు. లేకపోతే మనం ఎన్ని చిక్కులు పడతాం? మన ప్రయాణాలు సాఫీగా జరుగుతాయా? జరగవు. దేవుడు మన ముందు నడవబట్టి మనల్ని కాపుదలగా ఆయన ఉండటాన్ని బట్టి మనం క్షేమముగా నడవగలుగుతున్నాం, కాపాడబడగలుగుతున్నాం. ఆయన ముందు నడుచును, గొర్రెలు అతని స్వరం ఎరుగును కనుక అవి అతనిని వెంబడించును అంటున్నాడు. మన యేసయ్య స్వరం మనం ఎరిగామా? ఎరిగి ఉండాలి. ఎరిగి ఉండకపోతే మనము ఆయన కాపుదలలో ఉండలేము. కాబట్టి ఆయన గొర్రెలు ఆయన స్వరం వినగాక ఆయన వెంబడించును అంటున్నాడు. ఆయన వెంబడిస్తాయి. ఆయన గొర్రెలు అయితే ఆయన వెంబడిస్తాయి. ఆయన గొర్రెలుగా జీవించి ఆయన మాట వినకపోతే యేసు ప్రభు వారు ఏమీ చేయలేరని ఇక్కడ వాక్యం ద్వారా మనము తెలుసుకోగలుగుతున్నాం. కాబట్టి మనము యేసు ప్రభువుని వెంబడిద్దాము, ఆయన గొర్రెలుగా ఉందాము, ఆయన కాపుదలలో మనం ఉందాము, మనము ఆయన క్షేమంలో కాపాడబడతాం. అట్టి కృప విని చిన్న బిడ్డలందరూ పొందుకుందరుగాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు. మా రక్షకుడు యేసయ్య వందనాలు. పరిశుద్ధాత్మ దేవ వందనాలు. ఇచ్చిన వాక్యం కొరకు వందనాలు ప్రభువా. మీ స్వరం విని ప్రభువా మీ క్షేమంలో కొనసాగే బిడ్డలుగా వినిచిన బిడ్డలందరినీ ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పేరట ఈ మనవులో మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.